హాయ్ ఫ్రెండ్స్, అన్నంత పనే జరిగింది. మనం అనుకున్నదంతా నిజమైపోయింది. ఏంటి ఆ సంఘటన అనుకుంటున్నారు? ఆ రివెంజ్ పాలిటిక్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఏపీలో అనమాట. అలనాడు వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీ సాధించినాడు. ఏదైతే ప్రభుత్వ కేంద్రాలయం ఏదైతే ఉందో ప్రజావేదిక కూల్చడంతో ఆయన ఆనాడు జగన్ గారు చెప్పినది ఏదైతే ఉందో ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అంటే సిఆర్డిఏతో పర్మిషన్ ఇప్పించుకొని ఇక్కడైతే కట్టలేం లేదు, అంటే ఇవన్నీ ప్రభుత్వం పర్మిషన్స్ తీసుకోకోకుండా ఇల్లీగల్గా భారీ భవనాలు అయితే నిర్మాణాలు స్టార్ట్ చేయకూడదు అక్కడున్న ప్రాంతాల్లో అనేది ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనని క్రాస్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజావేదిక కట్టారని ఈయన నిందిస్తూ ఆ ప్రజావేదికనైతే ఒక్క రోజులో ఇక విషయాలలోకి వెళ్తే ఈరోజు తెల్లవారుజామునే తాడేపల్లిలో అయితే వైసీపీ కేంద్రాలయం ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఏదైతే ఉందో అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అయితే అక్కడ అయితే తెల్లవారుజామున నుంచి అది కన్స్ట్రక్షన్ని బుల్డేజర్ తోటి రెడీగా దాన్ని డిమాలేషన్ చేయడానికి అయితే స్టార్ట్ చేశారనమాట. ఇది కేవలం కక్షపూరిత రాజకీయాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తుంటే, టీడీపీ వాళ్ళు మటుకు ఇది గవర్నమెంట్ స్థలంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారనేది అయితే చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. మరి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం కావున దీన్ని కోర్టులోనే తేల్చుకుంటామని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అయితే చెప్తున్నారు.